ప్రకాష్ తన ఇంట్లో ఒక్కగానొక్క కొడుకు. అతనిపైనే తన కుటుంబ బాధ్యత అంతా ఉంది. అతను ఇల్లు నడపడానికి ఒక ఫ్యాక్టరీలో చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నాడు. ప్రకాష్ కుటుంబంలో తన తల్లిదండ్రులు, భార్య, 2 పిల్లలు, చెల్లెలు కూడా ఉన్నారు. ఏదో విధంగా అలా పేదరికంతో ఆ ఇల్లు గడిచిపోతూ ఉంది. ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఒక కొత్త పొరుగువారు వస్తారు. కొత్త పొరుగువారు వచ్చినట్టున్నారే. అప్పుడు ఇంటి లోపల నుంచి కోడలు అంటుంది, మామయ్య లోపలికి రండి, భోజనం సిద్ధంగా ఉంది. వస్తున్నా అమ్మ కోడలా. కాసేపటి తర్వాత ఆమె అందరికీ వడ్డిస్తుంది. పొరుగు బంగ్లా ఖాళీగా ఉంది కదా, అక్కడికి ఒక పెద్ద బండి గల వాళ్ళు ఉండటానికి వచ్చారు. పొరుగు వాళ్ళం కదా, వాళ్ళని భోజనం గురించి అడగాల్సిన బాధ్యత మనకుంది. వాళ్ళు ధనవంతులండి, మనం పేదవాళ్ళం. మన రోటీ ఏం తింటారు, అది ఇలాంటి ఎండిపోయిన రోటీలు. అందరూ ఏదోలా ఎండిపోయిన రోటీలు తింటారు. కానీ సంధ్య భోజనం చేయడానికి కూర్చోడానికి ఆ సమయాన భోజనం అయిపోతుంది. అరే, భోజనం అయిపోయింది, పర్లేదు, నీళ్లు తాగి పడుకుందాం. అదేంటి వదినా, మా అందరికి కడుపు నిండా భోజనం తినిపించి మీరు ఖాళీ కడుపుతో పడుకుంటారా? మేమంతా ఆకలిగా ఉండకూడదని అంటారే, నువ్వే ఖాళీ కడుపుతో ఉంటావా? మా పేదరికం వల్ల నీకు సరిగ్గా భోజనం కూడా ఇవ్వలేకపోతున్నాం కోడలా. అలాంటిదేం లేదత్తయ్య, అయినా మీరంతా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. మరి మీరు తింటే నా కడుపు నిండినట్టే కదా. తమ కోడల మాట విని అత్త కళ్ళు చెమర్చుతాయి. ఆమె లోలోని బాధపడుతూ ఉంటుంది. సంధ్య చాలా మంచిది. ఆమె తన కుటుంబ ఆర్థిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకుంటుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు, వినండి, ఇంట్లో రేషను, కూరగాయలు ఏమీ లేవు. మరి వంటేం చేయాలి? అత్తయ్యకు మందులు ఎలా తీసుకురావాలి? అది విని ప్రకాష్ తన జేబులో చేయి పెట్టి ఒక చిరిగిన పాత 100 రూపాయల నోటు తీస్తాడు. ఇవే ఉన్నాయి సంధ్య, ఇప్పటికి దీంతో పని కానించు. సరే అండి. ఆమె బజార్ వెళ్తుంది. అక్కడ తన అత్తకు మందులు తీసుకొని ఆ తర్వాత కాస్త డబ్బులు మిగిలాయి, వీటితో కూరగాయలు తీసుకుంటాను. అన్న, 1 కిలో వంకాయలు ఇవ్వు. ఆ కూరగాయలు అతను కూరగాయలు ఇచ్చిన తర్వాత సంధ్య అతనికి 30 రూపాయలు ఇస్తుంది. ఆ కూరగాయలు అతను ఆమెను నానా మాటలు అంటాడు. ఏయ్, ఈ మరి తప్పిందా? ఇంత తక్కువ డబ్బు, ఇవి 80 రూపాయలు అయ్యాయి. కానీ ఇప్పుడేగా మీరు 30 రూపాయలను కేకేస్తున్నారు. అది వినే నేను వచ్చాను. అరే, అది నేను మిర్చి గురించి వేసిన కేక. అరే వచ్చావు, పొప్పో అవతలికి. అలానే ఆ కూరగాయలు అతను ఆమెను గట్టిగా నెడతాడు. ఆమె పడిపోతూ ఉండగా వెనుక నుంచి ఒక ధనవంతురాలైన స్త్రీ తల్లి పట్టుకుంటుంది. బానే ఉన్నారు కదా? అరే సంధ్య, నువ్వా? పూర్వి, నువ్వా? ఎలా ఉన్నావే నువ్వు? నిన్ను చూసి చాలా ఏళ్ళైంది. నేను కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత నిన్ను చూస్తున్నానే. పద, నాతో పాటు నా ఇంటికి వెళ్దాం. మన ఇద్దరం కలిసి ఈరోజు చాలా కబుర్లు చెప్పుకుందాం. పూర్వి తనతో పాటు బండిలో తన ఇంటికి ఆమెను తీసుకొస్తుంది. తన పెద్ద ఇంట్లోకి రావడంతోనే సంధ్య షాక్ అవుతుంది. పూర్వి, ఇది నీ ఇల్లా? కొద్ది రోజుల క్రితమే మేమిక్కడికి షిఫ్ట్ అయ్యాం. ఏమైంది? నీ బంగ్లా ఎదురుగా ఉన్నదే నా అత్తారిల్లు. ఇది భలే వింతగా ఉంది పూర్వి. ఒకనొక సమయంలో మన స్నేహితురాళ్ళం, ఇప్పుడు పొరుగు వాళ్ళం. నువ్వు సంతోషంగా ఉన్నావా సంధ్య? నేను చాలా సంతోషంగా ఉన్నాను. బహుశా నేను నీకు చెప్పలేనేమో, ఈ రోజుకి నేను అదే పేదరికంలో ఉన్నాను, పెళ్లికి ముందున్నట్టే. కాసేపటి తర్వాత ఆమె ఇంటికి తిరిగి వస్తుంది. అక్కడ అందరూ ఉదాసీనంగా కూర్చొని ఉంటారు. అరే, ఏమైంది? మీరంతా ఎందుకంత బాధగా ఉన్నారు? ప్రకాష్, నువ్వు ఇంత త్వరగా ఇంటికి ఎందుకు వచ్చారు? మన పేదవాళ్ళపై ఆ దేవుడు ఎన్నాళ్ళు ఇలా కష్టాలు పెడతాడో తెలియదమ్మా. కోడలా, ప్రకాష్ ని తన పని నుంచి తీసేశాడు అతని యజమాని. ఏంటి? ఓరి దేవుడా, ఏంటి ఇలా అయింది? ఇంట్లో పిండి కూడా కాస్తే ఉంది. అప్పుడే పూర్వి తన గుమ్మంలోకి వస్తుంది. సంధ్య, సంధ్య, ఎక్కడున్నావే? ఇదిగో చూడు, నేను నీకోసం ఏం తెచ్చాను. పూర్వి తన లోపలికి వచ్చి మేము ఇలాంటి భోజనం చేయడం చూస్తే చాలా బాధపడుతుంది. అందుకే సంధ్య త్వరగా గుమ్మం వైపు వెళ్లి కూర తీసుకుంటుంది. చెప్పు పూర్వి. అది నేను నా భర్త కోసం షాహీ పన్నీర్ కూర చేశాను. అప్పుడే గుర్తొచ్చింది, నీకు ఇది చాలా ఇష్టమని, అందుకే నీకోసం తీసుకొచ్చాను. ఓహ్, అవునా, థ్యాంక్ యూ. ఆమె గుమ్మం నుండే కూర తీసుకుంటుంది. ఆపై పూర్వి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సంధ్య ఆ కూర తీసుకుని లోపలికి వస్తుంది. కోడలా, ఆమె మన పొరుగావిడే కదా? ఆమె పొరుగావిడే కాదు, నా స్నేహితురాలు కూడా. నా చిన్ననాటి స్నేహితురాలు, నా ప్రాణ స్నేహితురాలు. అరేవా, ఇది చాలా మంచి విషయం వదినా. మీ స్నేహితురాలు మీ పొరుగింట్లోనే ఉంటుంది. మా ఆ కూర ఇవ్వు, దాని నుంచి మంచి సువాసన వస్తుంది. ఇదిగో ఇస్తున్నామ్మా. సంధ్య అందరికీ ఆ కూర వడ్డిస్తుంది. ఈ రోజు మొదటిసారి ఆ పేద అత్తారింటి వాళ్ళు ఇంత మంచి కూర తింటున్నారు. వాళ్ళంతా అది తిని చాలా సంతోషిస్తారు. అక్కడ పూర్వి ఇప్పటికే సంధ్య గురించి ఆలోచిస్తూ ఉంది. ఏదో ఉంది, సంధ్య నా నుంచి ఏదో దాస్తుంది. నన్ను తన ఇంట్లో కూడా రానివ్వలేదు, నన్ను తన అత్తారింటి వాళ్ళని కలవనీయలేదు. ఖచ్చితంగా ఏదో నా నుంచి దాస్తుంది. కానీ తను నాకు ఏం చెప్పదు. నేనే స్వయంగా తన ఇంటికి వెళ్ళాలి. మరుసటి రోజు ఆమె సంధ్య ఇంటికి వెళ్తుంది. తన కోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకెళ్తుంది. నమస్తే అమ్మా, నేను పూర్వి, మీ కోడలి స్నేహితురాల్ని. కోడలు చెప్పిందమ్మా, రామ్మా ఇక్కడ కూర్చో. ముసలి సర్లా తన చీర పళ్ళుతో కుర్చీని క్లీన్ చేస్తూ ఉంటుంది. కానీ పూర్వి నేలపై కూర్చుంటుంది.
అరే ఇదేంటి మీరు నేలపై కూర్చున్నారు? కుర్చీలో కూర్చోండి. మేం పేదవాళ్ళం, మాకు నేలపై కూర్చోవడం అలవాటే. కానీ పెద్ద ఇంట్లో అయినా గోడల కింద నేలే ఉంటుంది. సరే మీ అందరూ భోజనం చేయండి. నేను మీ అందరి కోసం భోజనం ఇంకా గిఫ్ట్స్ తెచ్చాను. భోజనమా? థ్యాంక్ యూ ఆంటీ. నాకు చాలా ఆకలేస్తుంది. గత కొద్ది రోజులుగా మేము సరిగ్గా తినలేదు. కేవలం ఒకే ఒక్క రోటీ మాత్రమే తిన్నాం. నిన్నటి నుంచి అయితే అసలు ఏం తినలేదు. నోర్మియాను, తననెందుకు నోరు మూపిస్తావు? తను చెప్పాలనుకున్నది చెప్పని. సంధ్య, మనమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకొని పెరిగాం. ఇప్పటి వరకు స్నేహితురాలుగా ఉన్నాం. అయినా కూడా నువ్వు నన్ను పరాజయాన్ని చేసేసావా? ఇదంతా నాతో చెప్పడం అవసరం లేదనుకున్నావా? నేను ఆ మాత్రం నీ బాధను పంచుకోవడానికి అర్హురాల్ని కాదా? అదేం కాదు పూర్వి, నేను బాధ పెట్టకూడదని అనుకున్నాను. అందుకే ఇదంతా చెప్పలేదు. ఇక నువ్వు నా సహాయాన్ని కాదనొద్దు. బావగారు, మీరు ఈ డబ్బులు కొంచెం ఉంచండి. వీటితో మీరు సొంత పని ఏదైనా ప్రారంభించండి. కానీ నేనెలా తీసుకోగలనవి? రేపంతా బాగున్నప్పుడు తిరిగివ్వండి. లేదా మీ చిన్న చెల్లనుకొని ఉంచండి. నువ్వు నిజంగా చాలా మంచిదానివి పూర్వి. ఇద్దరు స్నేహితురాలు ఒకరినొకరు హత్తుకుంటారు. ఇప్పుడు ప్రకాష్ సొంత కిరాణా కొట్టు పెట్టుకున్నాడు. దాంతో అతని ఆదాయం బాగుంది. అలా కొద్ది రోజుల్లోనే అతను పూర్వి డబ్బులు తిరిగిస్తాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక మంచి ఇల్లు ఏర్పరచుకుంటారు. ఇలా ఈ విధంగా ఆ ఇద్దరు స్నేహితురాలు దగ్గరగా సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. సుష్మా, సుమన ఆ ఇద్దరు తోడి కోడళ్లు. వాళ్ళ ఇల్లు ఎదురెదురుగా ఉంటాయి. పెద్ద కోడలు సుష్మా ఇంట్లో ఎప్పుడు వెజ్ చేస్తారు. చిన్న కోడలు సుమన ఇంట్లో ఎప్పుడు నాన్ వెజే వండుతారు. సుమన ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్ చేసినా సరే ఆ వాసన సుష్మా ఇంటి వరకు ఖచ్చితంగా వస్తుంది. ఎలా అయితే ఈ రోజు వస్తుందో అలాగా. దీపక్, సుమల పిన్ని ఈ రోజు ఏం చేస్తుంది? గుమగుమలాడుతుంది వాసన. డింకు, మమ్మీ ఈ రోజు చికెన్ చేస్తుంది. ఈ రోజు అందరికి చికెన్ బిర్యానీ తినాలనిపించింది, అందుకే. చికెన్ బిర్యానీ పేరు వినగానే రింకు నోరూరుతుంది. అప్పుడే సుమన అక్కడికి వస్తుంది. పిన్ని, మీరు చికెన్ బిర్యానీ చేస్తున్నారా? ఇప్పుడే పూర్తయింది వండటం. తింటావా? కానీ అమ్మ రాజ్మా వండుతుంది. మేము రోజు అదే తింటాం. మరి పిన్ని, నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. నాకు బిర్యానీ తినాలనుంది. నేను కూడా రానా? అరే నువ్వు రాకుండా ఎలా? చాలా చికెన్ బిర్యానీ వండాను. అందరికీ సరిపోతుంది. తిందాం కలిసి. రింకు, చిన్ని ఇద్దరు సుమన ఇంటికి భోజనానికి బయలుదేరుతూ ఉండగా సుష్మా వాళ్ళను ఆపుతుంది. మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు భోజనం చేయకుండా? లేదు మమ్మీ, నేను చిన్ని పిన్ని ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళు చికెన్ బిర్యానీ చేశారు అక్కడ. అదే తింటాం. రాజ్మా చావల్ రేపు తింటాం. మీకు ఇది రోజు అలవాటుగా మారిపోయింది. అసలు తిన్నప్పుడు నేనెందుకు వండటము? మీ ఇద్దరు రోజు రోజుకి నాన్ వెజ్ తినే అలవాటు ఎక్కువ చేసుకుంటున్నారు. సుమనికి కూడా నాన్ వెజ్ అంటే ఏంటో అంత ఇష్టం అర్థం కాదు. దాంతో పాటు ఇంటి మొత్తానికి అలవాటు చేసింది. నాన్ వెజ్ తింటే తప్పేముంది మా, మంచిదే కా. అయినా ఇన్ని సంవత్సరాల్లో సుష్మా మాకు ఇప్పుడు నాన్ వెజ్ చేసి పెట్టలేదు. సుమన్ వచ్చాక కనీసం పిల్లలకైనా నాన్ వెజ్ దొరుకుతుంది. అందుకు సంతోషపడాలి. రాజేష్ అన్నయ్య, కాస్త చికెన్ బిర్యానీ పంపరా, తింటావా? ఇంకా తినలేదు కదా. ఎక్కడ తిన్నాను రా, నీకు తెలుసుగా నేను రాజ్మా తిన్నాని. బిర్యానీ తినడానికి మనసు లాగుతుంది నాకు కూడా. పంపు, కాస్త రుచిగా తింటాను. పంపుతానన్నయ్య. ఇల్లంతా సుమన్ని పొగుడుతూ ఉంటారు. ఆమె నాన్ వెజ్ వంట ముందు సుష్మ వెజ్ వంట ఎవరికి నచ్చడం లేదు. ఒక సుష్మకి ఆమె అత్తకు తప్ప. సుమన రకరకాల రెసిపీస్ తో నాన్ వెజ్ డిషెస్ వండుతూ ఉంటుంది. ఫిష్ కర్రీ, ఎగ్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, అలా రకరకాల డిషెస్. ఇంకా ఇక్కడ సుష్మ వెజ్ వంటలు ఏం తక్కువేం వండదు. ఆమె వంట కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నాన్ వెజ్ ప్రియులకు వెజ్ ఎక్కదు కదా మరి. ఏమండి, ఈ రోజు మీకు ఇష్టమైన బటర్ రోటీ, పన్నీర్ కూర వండాను. పదండి తిందురు గాని, వేడిగా ఉన్నాయి. లేదు, నేను అవి రేపు తింటాను. సుమన ఇప్పుడు బటర్ చికెన్ వండిందట. ఈ రోజు నాకు అక్కడే పార్టీ. ఇక నువ్వు అమ్మ తినండి, పిల్లలు కూడా నాతో పాటు అక్కడికే వస్తారు. మీరు రోజు అసలు ఏం చేస్తున్నారు ఇలా? ఎప్పుడు చూడు సుమన ఇంటికి నాన్ వెజ్ తినడానికి వెళ్తూ ఉంటారు. అరే నీ ఇంట్లో సాధారణ భోజనం నీకు నచ్చడం లేదా? ఇది అసలే చలికాలం. వెజ్ వంటలే ఆరోగ్యం. అసలు శాకాహార వంటలు తినడమే మానేశారు మీరంతా. అసలు ఏంట్రా పెద్దోడా? ఏమన్నా బాగుందా అసలు? అప్పుడే అక్కడకు సుమన్ కూడా వస్తుంది. అత్తయ్య, అక్క, మీరు కూడా పదండి అక్కడికి. భోజనం చేద్దరు గాని మీకోసం ఏదో వెచ్చేస్తాను. లేదు, నేను అసలు అక్కడ భోజనం చేయను. నాకు మాంసాహారం అంటేనే పడదు. నేను అక్కడ అసలు తిన్ను. నాకైతే వద్దమ్మా. నీకు చాలా బాగా తెలుసు కదా, నాన్ వెజ్ వండిన గిన్నెలో చేసిన వంటను నేను కానీ అత్తయ్య కానీ తినమని. ఏం పర్లేదు, మీరెళ్ళి తినండి. ఇక్కడ బటర్ రోటీ, పన్నీర్ అయి ఉన్నాయి. నేను అత్తయ్య అవే తింటాం. నువ్వు తింటావా నరేష్? సుష్మ మాటలకు సుమన గట్టిగా నవ్వుతుంది. నరేష్ కూడా నవ్వుతూ ఉంటాడు. నాన్ వెజ్ ముందు వెజ్ అసలు ఎవరైనా తింటారా? మీరు మరీను నాన్ వెజ్ కాకుండా అసలు వీరేం తినరు. నాన్ వెజ్ ఎదురుగా కనిపిస్తే అసలు వేరేది ముట్టుకోరు. నాకు బాగా తెలుసు కదా అక్క ఆయన విషయము. మీరు మరీనక్క. వదినా, మీరు కూడా వెజ్ వండటం మానేసి నాన్ వెజ్ వండొచ్చు కదా.
ఆ రోజు మొదటిసారి సుష్మకి ఎందుకో బాధగా అనిపించింది. ఆమె మనసు నొచ్చుకుంది. ఆమె వంట చేయడం చాలా తగ్గించింది. ఆమె వండే వెజ్ ఎవరు తినడం లేదు. ఆమెకు తెలుసా విషయం. అందరూ నాన్ వెజ్ తింటున్నారు. ఆమె కేవలం తన అత్త తన కోసం మాత్రమే వెజ్ వండుతుంది. సుష్మా మార్నింగ్ టిఫిన్ చేయడం కూడా ఆపేసేసింది. మమ్మీ టిఫిన్ చేయలేదా ఈ రోజు? ఈ రోజే కాదు, అసలు ఇక నేను ఏ రోజు టిఫిన్ వండను. మీకు నాన్ వెజ్ ఇష్టం కదా, వెళ్ళండి మీ పిన్ని ఇంటికి వెళ్ళి అక్కడే టిఫిన్ చేయండి. ఏమైంది? తినడానికి ఏం లేదు? మీరు అసలు ఇంట్లో తినేది ఎప్పుడు? సుష్మా వండి పెట్టడానికి అందరికి రోజు సుమన ఇంట్లోనే కదా, అక్కడికే వెళ్ళండి. అయితే ఆమె ఏదో ఒకటి చేసి పెడుతుంది మీకు. మమ్మీ చాలా ఆకలేస్తుంది, ఏదైనా వండి పెట్టు. ఇవాళ నేనేం వండను. ఈ రోజే కాదు, ఇంకెప్పుడు మీకోసం నేను ఏమీ వండను. ఒకవేళ మీకు అంత ఆకలిగా ఉంటే వెళ్ళి మీరే వండుకొని తినండి. సుష్మా తన కోసం తన అత్త కోసం మాత్రమే వంట చేస్తుంది. రాజేష్ పిల్లల కోసం వండటం పూర్తిగా మానేసింది. రాజేష్ ఇంకా పిల్లలు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పదే పదే సుమన ఇంటికి వెళ్ళైతే తినలేరు కదా, కేవలం నాన్ వెజ్ చేసినప్పుడు మాత్రమే ఆమె పిలిచేది. ఒకరోజు సుమన చాలా జబ్బు పడింది. ఆమె ఆరోగ్యం అస్సలు బాగలేదు. ఆమెకు టైఫాయిడ్ జ్వరం రావడంతో చాలా బలహీనమైపోయింది. ఇంటి పనులు కూడా చేయలేని పరిస్థితి. ఇంట్లో వంటలు కూడా అవడం లేదు. సుమన, నేను సుష్మా వదినకు చెప్తాను నీకోసం ఏదైనా తేలికపాటి ఆహారం చేయమని. నరేష్, అక్క బావ పిల్లల కోసమే ఏమి చేయట్లేదు, కోపంగా ఉంది. అలాంటిది నా కోసం ఏం వండుతుంది? వద్దులే నరేష్. ఒక్కసారి అడిగి చూస్తాను. వదిలే నేనే ప్రయత్నిస్తాను, అవుతుందేమో. నరేష్ వంటగదిలో కిచిడి వండుతూ ఉంటాడు. అప్పుడే సుష్మా డబ్బాలో కిచిడి తీసుకొని వస్తుంది. నరేష్, వదిలే, దాన్ని నువ్వు చేయలేవు, నేను తీసుకొచ్చాను ఆహారం. సుమన, ఇదిగో ఇది తిను. సుమన, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందమ్మా? పర్వాలేదు అత్తయ్య. డాక్టర్ చెప్పాడు నేను పాడైన మాంసం తినడం వల్లే నాకు ఇలా టైఫాయిడ్ వచ్చిందని. భోజనంలో పెసర్ కిచడి, సూపు, రసం వంటివి తినాలని చెప్పాడు. నాన్ వెజ్ పూర్తిగా వద్దని చెప్పాడు. ఎందుకంటే ఈ సీజన్ లో నాన్ వెజ్ చెడిపోయి వస్తుందట. మార్కెట్ లో కులీన్ నాన్ వెజ్ అమ్ముతున్నారు. అందుకే ఇలా నాకు ఈ బాధ వచ్చింది. కానీ వెజ్ వండే ఓపిక కూడా నాకు లేదక్క. అరే, ఈ పరిస్థితుల్లో నువ్వు వంటేం చేస్తావు? టెన్షన్ పడకు, నేను అత్తయ్య అంతా చూసుకుంటాం. కొద్ది రోజులు నువ్వు విశ్రాంతి తీసుకో, నేను అందరి కోసం వంట చేస్తాను. నరేష్, నేను నాన్ వెజ్ చేయలేను, మీరు వెజ్ తినగలరు కదా. సుష్మా మాటలు విని నరేష్ హా అని చెప్తాడు. అంతే. ఆ రోజు ఇంట్లో కేవలం వెజ్జే వండారు, నాన్ వెజ్ కాదు. దీపక్, నేను నాన్ వెజ్ చేయలేను. వెజ్ షాహీ పన్నీరు పరోటా చేశాను. రుచి చూసి ఎలా ఉందో చెప్పు ఈ పెద్దమ్మ వంట, సరేనా? నిజంగా చాలా టేస్టీ ఉంది పెద్దమ్మ. మీరు వెజ్ వంట చాలా బాగా చేశారు. ఇది నాన్ వెజ్ కన్నా టేస్ట్ ఉంది తెలుసా? మరి వెజ్ వంట నాన్ వెజ్ కన్నా అద్భుతంగా ఉంటుంది. మరి కొద్ది రోజుల్లో సుమన కోలుకుంటుంది. నేను కూడా నాన్ వెజ్ మానేద్దాం అనుకుంటున్నానండి. వెజ్ తినడం మొదలు పెట్టాక నాన్ వెజ్ ఎందుకో తినాలనిపించడం లేదు. బలవంతం ఏముంది దీనిలో? మనం కూడా నాన్ వెజ్ కాకుండా వెజ్ తిందాం. నువ్వు కూడా సుష్మా వదిన లాగా వెజ్ వండు, నో ప్రాబ్లం. ఆ తర్వాత సుమన ఇంట్లో నాన్ వెజ్ వండటం ఆగిపోయింది. ఆమె కూడా సుష్మలాగానే వెజ్ వంట చేస్తుంది. అత్తయ్య, అక్కయ్య, ఈ రోజు మీరు నా ఇంట్లో భోజనం చేయగలరు అనుకుంటున్నాను. ఇప్పుడు నా ఇంట్లో నాన్ వెజ్ వండటం లేదు కదా. ఇప్పుడు ఖచ్చితంగా నేను నా చిన్న కోడలు చేతి వంటను తింటాను. నేను కూడా నా చెల్లి చేతి వంటను ఖచ్చితంగా తింటాను. నువ్వు నాన్ వెజ్ మానేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక మన ఇద్దరి ఇళ్లలో ఏ వండినా ఒకరికొకరు షేర్ చేసుకుందాం, సరేనా సుమన? సుమనకు కూడా చాలా బాగా అనిపించింది. ఆమెకు నాన్ వెజ్ లేకుండా ముద్ద దిగదు అనిపించింది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు. Best buddies. Hello friends. Thanks for watching this video. अगर आपको ये वीडियो पसंद आया है तो प्लीज लाइक, सब्सक्राइब, कमेंट्स करें इस वीडियो पर और हाँ, शेयर करना भी ना भूलें। और भी मजेदार वीडियो देखने के लिए नीचे दिए गए बेल आइकॉन को दबाएं। देखते रहिए बेस्ट buddies.